రాజులు రాజ్యం కోసం యుద్ధం చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం మనల్ని నవ్వించడానికి ఇద్దరు రాజులు యుద్ధం చేస్తున్నారు. ఇంతకీ ఆ రాజులు ఎవరు, ఆ యుద్ధం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం యాంటీ. తూర్పున తులసి, పడమర పంకజం, దక్షిణాన ధనజ, ఉత్తరాన ఊర్మిళ. వీళ్ళందరితో శృంగార కార్యకలాపాలు ముగించుకొని మహారాజు గారు వేయించేస్తున్నారు. కవి ఒక పాట ఎందుకు? రారా కౌగిలి చేరా రారా దొరా, ఈ రంగేలి ప్రాయంబు నీదేనురా. రారా ఇప్పుడు రమ్మంటారు, పోతే మాత్రం కేసులు పెడతారు. రాజా, మనము అచ్చట ముచ్చట తీర్చుకున్నటకు అలా ఎవరెస్ట్ శిఖరం మీదకి ట్రిప్ కు పోదుమా? మంచి ప్లాన్ వేసినవే, చూద్దామని. నేను రాను, ట్రిప్ లేదేం లేదు, కొండలు ఎక్కేదే లేదు. నేను రాను. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. నీ దొంగ లగ్గం చేసుకున్న పని చూస్తానే నేను ఎప్పుడైనా బయట తీసుకుపోయినవా? నువ్వేం రాజు రాను, ప్రజలు ఏం పట్టించుకుంటావు? చెప్పిన అర్థమైతే ఇలా పట్టుకోవడానికి చేతులు ఇరిగిపోవడం, నీ కాలు వాడిపోవడం, చచ్చిపోవడం, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు వెళ్ళిపోతుంది లోపలికి. వెళ్ళిపోకపోతే ఇక్కడ చస్తానా నేను? నువ్వు ఉండే నా లైఫ్ లో ఒక అగ్రిమెంట్ రాసుకుందాము. ఎందుకు ఎనికి నడుస్తున్నావే? బ్యాక్ టు జబర్దస్త్ అని తెలియద్దా? మహారాజా లేట్ అయినది వాయించము. రికమెండేషన్ క్యాండిడేట్ ఏమి చెప్పు. మనం జబర్దస్త్ వచ్చినాం, ఇక్కడ వింతలేమి విశేషాలేమి? ఫస్ట్ వింత చెప్పాలా, విశేషం చెప్పాలా? వింతలే చెప్పు. ఇక్కడ చేసిన వాళ్ళందరూ బయటికి వెళ్ళి హీరోలు డైరెక్టర్లు అవుతారు. మరి విశేషాలు? మళ్ళీ ఇడికి వచ్చి పని చేసుకుంటారు. మహారాజా, సువర్ణ పథకం అనగానేమి? అప్పట్లో సువర్ణ అనే ఒక మహిళ ఉండేది. వాని భర్తను చదువుదామని చెప్పి పథకం వేసింది. అదే రా సువర్ణ పథకం. నాకు ఒక సందేహం ఉంది ప్రభు. ఏమి అది? అంతర్గతం అంటే ఏంది, బహిర్గతం అంటే ఏంది? నీకు ఏది ముందు చెప్పాలి? అంతర్గతం చెప్పు. బుల్లెట్ భాస్కర్ మానేసిండు. మరి బహిర్గతం? తీసి పడేశారు. కవివర్య ప్రభు, దారిన పోయే కంప, దీని మీద ఏమన్నా ఒక కవిత? దారికి పోయే కంప, గుడ్డకు కగిలినట్టు మీ వ్యవహారం. నాకెందుకు ఆ కంప ఇది అనిపిస్తున్నది. రికమెండేషన్. వర్తమానాలు ఏమి అందుతున్నాయి మనకు? ఎవరితో యుద్ధం చేయాలి? నీవు యుద్ధం చేసింది మేనేజర్లతో. సడన్ గా పిలిచారు నిన్ను, పో. గంటలో రమ్మన్నారు బ్రో, ఒకటే డైలాగ్ ఇచ్చారు. మా రాజ్యానికి వచ్చారు కాబట్టి అక్కడ కూర్చోండి. ఇటీ వారికి విన్నపం, మా గెస్ట్ ఈయనండి. సూపర్. ఒక ఫోటో బిల్లు రాయడు. మీ తాతల వారు యుద్ధంలో వెనకడిగే వేయరంట కదా కదరు? మా తాత యుద్ధంలో ఎందుకు వెనకడిగేయడంటే కాలు చుట్టానికి నడతాడు. పక్క రాజ్యం రాజు వాడిని నరకదా అని చెప్పు. నాకు ఫస్ట్ వర్తమానం పంపు, వాడి సంగతి చెప్తా. పక్కా ఔరంగజేబ్ లాగా ఉన్నావు. పక్కా ఔరంగజేబ్ కాదు, బక్కా ఔరంగజేబ్. సభకు నమస్కారం. ఈ రాజ్యానికి నేను రాజును కాదు, మంత్రిని, అలాగే రాజగురువుని. మా మహారాజు గారు విచ్చేస్తున్నారు. హో! మహారాజా, మీతో యుద్ధం చేయడానికి సింహం వచ్చింది. సింహమా? అవును, వెళ్ళండి, ఫైట్ చేయండి. దానికి పిక్కలంటే బాగా ఇష్టం. సింహంకి మెడలు కదా ఇష్టం. అది గ్రామసింహం మహారాజా. ఎన్ని వద్దు, నాకు బోర్ కొడతాంది. ఎంటర్టైన్మెంట్ ఏమన్నా కావాలి నాకు. ఎవరన్నా ఉన్నారా లేదా? మన రాజ్యంలో నర్తకీమణులు ఉన్నారు. పిలిపించి చెప్తా. నర్తకీమణులను ప్రవేశపెట్టండి.
వా కాళ్ళే ఇంత అందంగా ఉన్నాయంటే ఇంకేమి ఎట్లుంటుందో. హలో ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ పేరు? చుక్క చుక్క. ఇలాంటి వాళ్ళు పిలిపిస్తావు ఏంది మంత్రి? నర్తకి మణి కాదు మహారాజా, నర్తకుడు. ఓ నర్తకుడు, నువ్వు ఒక్కసారి నాట్యంగుడు. సరే మహారాజా. అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగాసెను గదరా. ఓకే ఓకే ఓకే. మహారాజా. ఏయ్! వర్తమానం ప్రవేశపెట్టండి. నమస్కారం ప్రభు వారు. చదువురా నాయన, నువ్వు చదువు. మా రాజ్యానికి నాశనం చేయడానికి మీరు చేసే ప్రతి పని అయినా, ప్రతి ఆలోచన అయినా, ఒక్క నిమిషం ప్రతి ఆగు. ఓయ్ ఆగు. మహారాజా, ఆ వర్తమానం నేను చెప్తాను. చెప్పేందు స్టార్ట్ పక్క రాజ్యం వాళ్ళు దండెత్తుకొస్తున్నారు. ఆ. యుద్ధానికి మనం సిద్ధంగా ఉండమన్నారు. అవునా? అవును. పొట్టోడికి దోలు తీరిపోయింది. నన్ను చంపేస్తున్నారు నువ్వు, నా కొడకా. వాళ్ళని చంపేద్దాం పోయి. సరే మహారాజా. ఎవరు ఇక్కడ యుద్ధం చేయాల్సిన రాజు? రాజు ఆ రాజు యుద్ధం చేయాల్సింది నీతోనా? నాతోనే. కత్తెంతొన్నో నీతో యుద్ధం నా వల్ల కాదు, వచ్చి సెల్ఫీ దిగు. మీరు వెళ్ళి ఆ పక్క రాజ్యం యువరాజు దగ్గర యుద్ధం చేసి తీసుకొని రండి. సరే మహారాజా. మన లేకపోతే కష్టమే. పక్క దేశపు యువరాజును రమ్మని చెప్పింది మీ ఏడివాడు ఎదుటివాడు ఎక్కడున్నాడు? వస్తా ఉంటాడు ప్రభు ఈ పాటికే. రాజు రాకుండా నర్తకిల్ని పంపినాడు ఏంది? ఎవరు నువ్వు? ఆ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కదా? కాదు ఫ్లవరే. మహారాజు గారు మీకు ఉత్తరం పంపించారు. ఉత్తరం ముందు దక్షిణ ముందు వాడిని రమ్మని చెప్పవచ్చుగా. రాజా వారికి ప్రణామాలు. బాబు వచ్చాడు. మీ నానేడి? నేనే రాజుని. నువ్వు రాజువా? ఎస్. రాజా కూర్చోండి. మనం ప్రశాంతంగా చర్చ జరుపుకుందాం. ఏంది మహారాజా అన్ని గ్లాసులు పెట్టుకున్నారు? మా నాన్నకు మాట ఇచ్చిన, ఏమని? మంది ఎక్కువ తాగనని చెప్పి, అందుకే కొంచెం తాగుతున్నా. ఈతగాడు ఎవరు? మా ముస్లిం మంత్రి మొన్న బయలుదేరాడు, ఈ రోజు వచ్చాడు. ఫస్ట్ మీరు మాతో యుద్ధం చేసేదరా? యుద్ధం కంటే ముందు ఆ. రసాభాస చేసేదరా? ఏంది? మాతో మాటలతో గెలిచేదరా? ఖచ్చితంగా గెలిచేదము. చూసేదమా? చూద్దాం. వాడు రసాబస అంటున్నాడు మంత్రి. మాతో ముందు మాటలతో గెలిచి తర్వాత యుద్ధం గెలవండి. ఏయ్! అబ్బా ఏమి ప్రభు అటులు తిట్టేవాడు? ఇప్పుడు చూడు. మహారాజా, ఆ. రసాబస బాగా గట్టిగా జరుగుతుంది అనుకుంటా. ఆగు. ఈ సమయంలో నా కొడుకుని చంపేయండి మహారాజా. ఇంకా సమస్య స్టార్ట్ కాలేదు. ఆవు రావు. ఇది ఆపేసేయండి, నేను మందాకేసా. నేను కూడా తాగేస్తా. మంత్రి, రాజావారు నిద్రించినారు, గమ్ముగా ఉండు. ఆ రహస్య ద్వారం గురించి తెలుసుకోండి మహారాజా. ఎక్కడ మా గుర్రము? మేము మా రాజ్యానికి బయలుదేరుతున్నాము. ఆ రాజావారు ఏదో చేస్తున్నా నాకేం అర్థం కావట్లేదే. సవారీ చేస్తున్నాడు, ఇదే సరైన సమయం. పెళ్లి అడగండి. ఇలాంటి ఐడియాలు ఇవ్వకరా, మంచి ఐడియా చెప్పు. ఆ గుర్రాన్ని తీసి పక్కన పెట్టేసి చెవు దగ్గరికి వెళ్ళి అడగండి. రాజావారు ఆ. రహస్య ద్వారం ఎక్కడుంది? దాని పక్కన ఇంకోటి ఉంది కదా. ఉంది. అదే. సాగండి. A few minutes later. మహారాజా, ఆ. మా మహారాజు గారు రహస్య ద్వారంలోకి వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు మహారాజా. అది రహస్య ద్వారం కాదురా, మరణ ద్వారము. వాడు చచ్చిపోయినాడు. పక్క రాజ్యం కూడా మనదే. కైవర్య ప్రభు, ఆ రాజ్యం కూడా మనదే. కబ్జా చేసేయండి. ఓకే ప్రభు. చలో. ఈ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. ఫన్ బానే ఉంది, చూద్దాం. ఓవరాల్ గా ఎంటర్టైన్ చేసాం. కొత్త కాన్సెప్ట్స్ ఇంకా తీసుకో. మంచి స్కిట్స్ ఆలోచించి చేయండి. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. సదా మీ స్కిట్ లో ఎప్పుడు కూడా ఈ కరెంట్ సిచ్యువేషన్ కి రిలేట్ అయ్యేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఈ స్కిట్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వాళ్ళకి చాలా రీచ్ అవుతుంది. మీరు చేసే ఏ స్కిట్ అయినా చాలా నచ్చింది. బట్ నెక్స్ట్ టైం మీ ఒక పంచ్ మార్క్ తో సిగ్నేచర్ తో ఒక స్కిట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.